రేపు విచారణ వీటి నేపథ్యంలో జరుగుతుంది. 3 గంటలకు ఏదో జరుగుతున్నట్టుగా ఉంది. అవును సార్. అండ్ ఇంకొకటి మీరు చెప్పినట్టుగా ఈ సుప్రీం వ్యాఖ్యలపై ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సార్. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఓకే సూపర్ అంటున్నారు, లేదు అంటే కనుక కొన్ని ఆపాదిస్తూ ఉన్నారు జడ్జీలకి. సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కోర్టు ధిక్కరనే అవుతుంది. అయినా కూడా కొంతమంది కమెంట్ చేస్తున్నారు. కోర్టు ధిక్కారం కాదండి. ఇప్పుడు కోర్టు ధిక్కారం అనే దానికి చాలా స్పష్టత ఉంది. కోర్టు చెప్పినా చేసిన తీర్పు చెప్పిన అంశాల మీద ఎవరైనా విభేదించవచ్చు. ఉదాహరణకు కర్ణాటకలో ఒక హైకోర్టు న్యాయమూర్తి గారు ఆ అవతలి వైపున ఉన్నటువంటి లేడీ లాయర్ అడ్వకేట్ గురించి మాట్లాడుతూ మీకు వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు తెలిసినట్టుగా ఉన్నాయి, వాళ్ళ అండర్ గార్మెంట్స్ గురించి కూడా మీకు తెలిసినట్టుగా ఉంది అని ఆయన అన్నాడు. అలాగే బెంగళూరులో ఒక ప్రాంతం పాకిస్తాన్ లాగా ఉన్నట్టుంది కనిపిస్తుంది అని ఆయన అన్నాడు. ఆయన్ను సుప్రీంకోర్టు అభిశంసించింది. దానికంటే ముందే ఆయన క్షమాపణ చెప్పాడు. క్షమాపణ చెప్పాడు కాబట్టి ఆయన వదిలిపెట్టారు. కానీ లేకపోతే ఆయన అక్కడి నుంచి బదిలీ చేయాలని అనుకున్నారు అని కూడా సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిశంసించాడు. అంటే మాట్లాడింది తప్పైనా చెప్పిన తీర్పుతో విభేదించినా దాని మీద వ్యాఖ్యానించవచ్చు. అదేమీ కంటెంట్ ఆఫ్ కోర్ట్ కాదు. కానీ రవిశంకర్ అలాగే అడుగుతాడు, ఎందుకంటే రవిశంకర్ అలాంటి వాడు అని మీకు ఉద్దేశం ఆపాదించారనుకోండి, అది పొరపాటు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే 2 విషయాలు. ఒకటి, వాళ్ళ వ్యాఖ్యల్లో ఏం తప్పుంది. వాళ్ళు అన్నదేంటి, మీరు ఒక వారం రోజుల ముందు మీరు అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ప్రాథమిక నివేదిక, సమాచార నివేదిక, ఈవెన్ దర్యాప్తు నివేదిక కూడా కాదు, ప్రాథమిక నివేదిక కూడా నమోదు కాకుండానే నేర అభియోగాలు నమోదు చేయాలి కదా. ఎఫ్ఐఆర్లో ఫస్ట్ ఛార్జ్ షీట్లో, తర్వాత కోర్టు అనుమతితో, అది కూడా తర్వాత కోర్టులో విచారణలో. ఇది 3 దశలు ఉన్నాయి. ఈ మొదటి దశ కూడా కాకుండానే మీరు ఎలా చెప్తారు? ముందే మీరు కల్తీ అయిపోయింది, జంతువుల కొవ్వు కలిసింది అంతా అని మీరు చెప్పిన తర్వాత ఇంకా దర్యాప్తు ఏముంది? కలిసిపోయిందని చెప్పారు, కలిసాయని అనుమానాలు ఉన్నాయి. అదే కల్తీ అయిపోయింది భక్తుల మన అని ఇది చెప్పేశాడు. దాని మీద ప్రాయశ్చిత్తం కూడా, అది మళ్ళీ వేరే టాపిక్ ఉంది కదా. కాబట్టి ఏంటంటే మీరు ముందే చెప్పిన తర్వాత ప్రీ జడ్జ్ ముందస్తు తీర్పు మీరు ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడ ఏముంది మిగిలింది, అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? జరగాల్సిన డ్యామేజ్ దీని మీద 2 రకాల రియాక్షన్స్. ఒకటి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి, అనేక విధాల కీలక పాత్రధారి ఎన్డీఏ కాబట్టి ఆమె పురంధేశ్వరి గారు మాట్లాడారు. నేను సీరియస్ కామెంట్ కూడా చేశాను. ఆమె మాట్లాడిన భాష తప్పు, ఆమె మాట్లాడిన భావం కూడా తప్పు. ఆమె ఏమన్నారంటే, చీఫ్ మినిస్టర్ వారు హెడ్ ఆఫ్ ది స్టేట్, ఆయనకు మాట్లాడే హక్కు లేదని సుప్రీంకోర్టు ఎలా చెప్తుంది అని. మొదటి విషయం, చీఫ్ మినిస్టర్ హెడ్ ఆఫ్ ది స్టేట్ కాదు. హెడ్ ఆఫ్ ది స్టేట్ టెక్నికల్గా ఈజ్ గవర్నర్, యాజ్ యు నో. చీఫ్ మినిస్టర్ ఈజ్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, నెంబర్ 1. నెంబర్ 2, సుప్రీంకోర్టు ఆయనకు హక్కు లేదని ఎక్కడ చెప్పలేదు, ముఖ్యమంత్రి మాట్లాడకూడదని చెప్పలేదు. కానీ ఏది ఎప్పుడు ఎంతవరకు మాట్లాడాలి, అసందర్భంగా ముందస్తుగా మీరు మాట్లాడడం పొరపాటు, దానివల్ల భక్తుల మనోభావాలు గాయపడ్డాయి. ఇప్పుడు ఉదాహరణకు ఆ కాలంలో లడ్లు తిన్నా లేదా ప్రసాదం తీసుకున్నా కోట్లాది మంది అది తప్పు జరిగిపోయిందని వాళ్ళు బాధపడితే, కలత చెందితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి సుప్రీంకోర్టు వేసిన ప్రశ్న, ఒక అత్యున్నత న్యాయస్థానం చాలా బాధ్యతగా అడగాల్సిన ప్రశ్న వాళ్ళు అడిగితే దానికి ఉద్దేశాలు అది చాలా తప్పు, వాళ్ళేదో ఆయన హక్కులకు భంగం కలిగించారు అని దాడి చేయటం అన్నది, అలాంటి ఒక సీనియర్, ఎందుకంటే 2 సార్లు 3 సార్లు ఎంపీగా ఉన్న వ్యక్తి, ఆమె నుంచి మనం ఊహించలేము. పైగా హక్కు లేదన్నారని వాళ్ళ మీద దాడి. ఇంతకంటే ఘోరమైంది రవి, జస్టిస్ విశ్వనాథన్ జగన్ కేసులు వాదించిన అడ్వకేటు 2022లో కూడా ఆయన వాదించారు. అంటే ప్రభుత్వం తరఫున 2022లో ఆయన ప్రభుత్వం తరఫున న్యాయవాదిగా ఉన్నారు. అదే కనుక కొలబద్దు అయితే, స్కిల్ కేసులో జగన్మోహన్ రెడ్డికి అడ్వకేట్గా ఉన్న ముకుల్ రోహ్తగి, జగన్మోహన్ రెడ్డికి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి, ఇప్పుడు కూడా అడ్వకేట్గా ఉన్నాడు చంద్రబాబు తరఫున. అంటే ఎంత న్యాయ వ్యవస్థలో ఎలా జరుగుతుంటాయి మీరు చూడండి, అడ్వకేట్లు. కానీ ఇక్కడ జస్టిస్ విశ్వనాథన్ వ్యాఖ్యలు క్విడ్ ప్రోకో అని కూడా ఒక సస్పెండెడ్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, జూనియర్ మెజిస్ట్రేట్ నిన్న వ్యాఖ్యానిస్తున్నారు. క్విడ్ ప్రోకో అనేదాకా వెళ్తున్నారు. అంటే కావాలని జస్టిస్ విశ్వనాథన్ అలా మాట్లాడారు,
అసలు రెండో సీనియర్ జడ్జిగా ఉన్న జస్టిస్ గవాయిని మాట్లాడనివ్వకుండా ఈయన అంత డామినేట్ చేశారు, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇదే తర్వాత తెలుగుదేశం అధికార ప్రతినిధి ఒక ఆయన కూడా ఇదే మాట్లాడుతున్నాడు. ఇంకొంతమంది ఏమో అసలు నాట్ బిఫోర్ అప్లై అవుతుందా లేదా చర్చలు పెడుతున్నారు. ఇదంతా కూడా మీరు అడిగింది జడ్జీలకు ఉద్దేశాలు ఆపాదించటం, ఇది చాలా పొరపాటు. ఎందుకంటే కేరళలో మాధవన్ అనే ఒక అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ను జడ్జిగా సిఫార్సు చేసింది కొలీజియం. చేస్తే ఈయన సిపిఎం ఎల్డిఎఫ్ హయాంలో ఈయన ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు కాబట్టి ఈయన ఉండకూడదు అని కొంతమంది పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు తోసిపుచ్చి ఏం చెప్పిందంటే న్యాయవాదిగా ప్రభుత్వం తరఫున పనిచేయటమే అనర్హత కాదు, అది అర్హత, వాళ్ళకి అన్ని విషయాలు కొంచెం ఎక్కువ తెలుస్తాయి, పైగా ఆయన దళిత నేపథ్యం, అటువంటి ఆయన్ను మీరు ఎందుకు అభ్యంతరం. అలాగే తమిళనాడులో విజయగౌరి అనే ఆమె బీజేపీ రాష్ట్ర ఆఫీస్ బేరర్ ఆమె జడ్జిగా ఆమె పేరు సిఫార్సు చేశారు. దీని మీద చాలా దుమారం వచ్చిన ఆమె నియమించారు. కాబట్టి అభ్యర్థుల పూర్వ నేపథ్యం వాళ్ళు న్యాయమూర్తులు కావడానికి కానీ విధి నిర్వహించడానికి కానీ ఆటంకం కాదు, ఆ పేరుతో వాళ్ళ మీద ముద్రలు వేయకూడదని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు జస్టిస్ విశ్వనాథన్ చెప్పిన దాంతో మీకు తేడా ఉంటే మీరు చెప్పండి, కానీ ఆయనకు ఉద్దేశాలు ఆపాదించటము అది కూడా మరి ముందే ఎందుకు కాదనలేదు, ముందే మీరు అభ్యంతరం ఎందుకు పెట్టలేదు. కాబట్టి ఇవన్నీ రేపు షోడౌన్ కాబోతున్నాయి. ఇంకా మూడో విషయం, కోర్టు ఏదో హక్కుల మీద దాడి చేసినట్టు ముఖ్యమంత్రి అధికారాన్ని తగ్గించి ఇది మాట్లాడడం కూడా బొత్తిగా అర్థం లేని విషయం. వాళ్ళు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ ప్రభుత్వ న్యాయవాది ఉన్నాడు, టీటీడీ న్యాయవాది ఎవరు సిద్ధార్థ లూత్రా, అంతకుముందు ఆయన కేసులు వీళ్ళే కదా, ఇవే ఈ మనుషులు ఈ విగ్రహాలే ఇక్కడ తిరుగుతున్నాయి. కాబట్టి రేపు ఏం జరుగుతుంది, ప్రజలైతే మొన్న సుప్రీంకోర్టు చక్కగా మాట్లాడింది, మంచి ప్రశ్నలు వేసింది అని భావిస్తున్నారు. రేపు కూడా వాళ్ళకు దిశానిర్దేశం చేస్తారు, ఒక సరైన దిశలో ఈ సమస్య ఇటు భక్తుల యొక్క లేకపోతే ఏమైనా పొరపాట్లు ఉంటే దిద్దపడడానికి తగిన చర్యలు. మూడోది ఇది ఒక రాజకీయ లంపటంలాగా మారిపోయి మీరు అన్నట్టుగా దేవుడితో రాజకీయం అన్నట్టుగా దేవుడి రాజకీయంలాగా గాడ్ మార్కెట్ అనే ఒక పుస్తకం ఉంటుందండి. ప్రస్తుతం మార్కెట్లో గాడ్కు సంబంధించి ఎలా చేస్తారని, అలాగే గాడ్ పాలిటిక్స్, ఇది గాడ్ పాలిటిక్స్, ఈ గాడ్ ఇన్ పాలిటిక్స్ ఆర్ పాలిటిక్స్ ఆఫ్ గాడ్, అది వద్దు అని సుప్రీంకోర్టు చెప్తుంది. దానికి ఆ జడ్జీల మీద ముద్రలు, నిందలు, బురద చల్లడాలు చాలా చాలా పొరపాటు అండి. జడ్జీలకు ఏదో ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్ళు ఎంతమంది హైకోర్టులో, సుప్రీంకోర్టులో జడ్జీలు, చీఫ్ జస్టిస్లు కాలేదు, మరి వాళ్ళందరినీ ఏమనాలి? ఇప్పుడు వాళ్ళు ఇప్పటికీ ప్రజా జీవితంలో పాత్ర వహిస్తున్నారు కదా. అదే మీరు అన్నదే ఇక్కడ వస్తుంది. మాకు నచ్చితే మేము ఒక విధంగా ఉంటాము, నచ్చకపోతే ఒక విధంగా ఉంటామంటే కుదరదు. మీకు చంద్రబాబు నచ్చవచ్చు, మీకు జగన్మోహన్ రెడ్డి నచ్చవచ్చు, అది మీకు సంబంధించిన రాజకీయ అభిప్రాయం. ఇక్కడ మతం అనండి, చట్టం అనండి, న్యాయస్థానం అనండి, జరిగిన ప్రక్రియ అనండి, దాని మీద ఏం చేయాలి ఉన్నంతలో అనేది ఒకటే ఇక్కడ మార్గం. సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో సిట్ ప్రస్తుతానికైతే తన విచారణను స్టాప్ చేసింది సార్. ఎస్, అది కూడా ఒక గుణపాఠమే, ఇది తొలి గుణపాఠం.